తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న కోమలమ్మ సత్రం ప్రాంగణంలో గల 50 ఏళ్ల నాటి చెట్టు కొమ్మ విరిగి స్థానిక నివాస గృహాలపై పడింది. దీంతో కాలనీ నివాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది గిరిపురము కోమలమ్మ సత్రం. ఇది వరకు ఈ చెట్లు పడిపోతే కూడా చెప్పినాం మేము, సార్ వాళ్ళకి అంతా పోయి లోపలే పోయి చెప్పినాను, కానీ వినిపించుకోలే. మళ్ళీ వచ్చి వర్షాలు అప్పుడే పడిపోయింది, అది అట్లే ఉన్నదనేసి మళ్ళీ చెప్పినాను, సరే చేసినారు. వర్షం నిలిచిపోయిన తర్వాత వచ్చి క్లీన్ చేసినారు. అది ఇప్పుడేమంటే ఇప్పుడు చాలా సార్లు పోయి చెప్తానే ఉన్నాను ఆఫీస్లో పోయి, ఇప్పుడు కూడా చెప్పేసి వస్తే కూడా వాళ్ళు ఆ చెట్టు పడిపోయింది, ఇల్లుతో కూడా కూలిపోయింది, మాకు మా వల్ల కావటంలే, ఎన్నిసార్లు చెప్పినా ఇది చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే ఆ సార్ అరుస్తా అన్నాడు, మీరు ఇట్లా వాయిస్ ఇదంతా పెడితే ఎట్లమ్మా, మాకు ఈ విధంగా చేయకూడదు, నేను చేపిస్తానన్నాను. ఎవరో ఒక అబ్బాయి వచ్చి తాగేసి గొడవ చేసినాడు అని అంటే వాళ్ళతో సంబంధం లేదు సార్, నష్టపోయింది మేము, మాకేదైనా చేయండి సార్ మీరు అని అంటే సరే పంపిస్తానని అని చెప్తాను. చెట్టు పడిపోయింది, రేకులంతా ఇరిగిపోయింది, మా అబ్బాయి లోపల కొనుక్కున్నాడు, భయపడి లేచి బయట పెట్టేసినాం మేము. అదే ఇల్లు పైన రేకులతో కూడా ఇరిగిపోయి మొత్తం అట్టే ఉన్నాయి. లోపల పోయి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. అరే రామకృష్ణ గుడి కాడికి పొమ్మని చెప్తా అన్నారు. వాళ్ళు తీసుకోవాలి కానీ మమ్మల్ని పొమ్మన్నారు. మళ్ళీ వాళ్ళు అక్కడ మనమైతే ఆడికి పోలా, ఇక్కడే చెప్తా వచ్చినాము. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే ఏం చెప్పారు? వాళ్ళు మాకు సంబంధం లేదని వేస్తున్నారు. కరెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు. కరెంట్ వాళ్ళు అసలు సంబంధం లేదంటున్నారా? వాళ్ళు చెట్లు మీరు కొట్టించుకోండి, మీరు మాట్లాడేని అంటారు వాళ్ళు.